ఈరోజు ఈ సునేమి రాళ్ళు మనకు నేర్పుతుంటున్న మాట ఏంటంటే, నేర్పుతుంటున్న సత్యం ఏంటంటే, నేను నా జీవితంలో ఈ ఘనత పొందుకోవడానికి దేవునికి భయపడి దైవ సేవకులను ప్రేమించి దేవుని సేవకులను గౌరవించి వారికి ఆతిథ్యం ఇచ్చి ఉన్నందుకు నాకు ఈ ఘనత దొరికింది అని అంటుంది ఈమె. ఇంకొక మాట కూడా అంటుంది ఏమని, నేను ఏమి చేసినా, ఎంత ఆలోచించినా, నేను ఎంత ఏమి చేయాలనుకున్నా నా భర్తకు నేను లోబడుతుంటున్నాను, అందుకే ఈ ఘనత నాకు వచ్చింది. నేను ఏ సహాయం చేసినా, ఏమి ఆతిథ్యం ఇచ్చినా, ఏమి చేసిన ఇతరులకి నేను వారి నుండి ప్రతిఫలం నేను ఆశించలేదు, అందుకే నాకు ఈ ఘనత వచ్చింది. నాకు వచ్చిన ఘనత ఈరోజు నీకు రావాలంటే ఈ 3 విషయాలు నీలో ఉండాలని ఈ సునేమిరాలు చెప్తుంది. ఉందా సేవకులను గౌరవించే గుణము? సేవకులను ప్రేమించే గుణం ఉందా? సేవకులను గౌరవించే గుణం ఉందా? సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గుణం ఉందా? నాకుంది అంటుంది ఈమె. నీ భర్తకు నువ్వు లోబడుతుంటున్నావా? నీ భర్త చెప్పినట్టు వింటున్నావా? నీ భర్తకు నువ్వు చేయవలసిన వాటిని నువ్వు చెప్తుంటున్నావా? ఇక్కడ ఈ సునేమిరాలు చెప్తుంది, నేను అలా లేను, నా భర్తకు నేను లోబడ్డాను. నీ భర్తకు నువ్వు లోబడు. నీకు భర్త అయిన నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు నువ్వు లోబడు. 3వది, నువ్వు చేసిన దానికి నువ్వు ప్రతిఫలముని ఆశించాలి. నేను ఆశించలేదు, నాకుంది కొదవ, నాకుంది నష్టం, నాకుంది, కానీ నేను ఆశించకుండానే దేవుడు నాకు ఇస్తాడని నాకు తెలుసు అని దైవజనుని యొద్ద ఏది ఆశించకుండా ఉండి ఆశీర్వాదానికి కారకురాలయ్యిందండి. హల్లెలూయా.